సి మనం ఇప్పుడు ఎన్పిటిఎల్లో గెటింగ్ స్టార్ట్ విత్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో వీక్ 1లో రివర్స్ సార్ట్ ఇంజనీరింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, అసలు రివర్స్ సార్ట్ అంటే ఏంటి, రివర్స్ సార్ట్ ఇంజనీరింగ్ అసలు ఎందుకు, ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ విల్ డిస్కస్ నౌ. ఓకే, కొంచెం జాగ్రత్తగా వినండి బికాస్ కొంచెం చాలా క్లమ్జీగా ఉంటుంది ఇది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రివర్స్ సార్ట్ అంటే ఏంటిదంటే మనము సార్టింగ్ ఆర్డర్లో ఎలిమెంట్స్ని సార్ట్ చేస్తాం. ఎలా అన్ని సార్టింగ్ ఆర్డర్స్ లాగా స్వాప్ చేసి మాత్రం సార్ట్ చేయము. ఒక సబ్లిస్ట్ ఒక సబ్లిస్ట్ తీసుకొని ఆ సబ్లిస్ట్ని రివర్స్ చేస్తాం. అలానే దీనికి మనం కాస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, అది ఎలాగనేది ఈ అల్గారిథం బేస్ చేసుకొని చూద్దాం. ఇప్పుడు నేను ఇనిషియల్ ఇండెక్స్ 1 తీసుకున్నాను కాబట్టి లెంత్ -1 వరకు నేను ఇటరేట్ చేసుకోవాలి. అది సార్టింగ్ టెక్నిక్, ఇది సార్టింగ్ రూల్ అనమాట. లేదా నువ్వు 0 తీసుకున్నావు అనుకో, లెంత్ -2 వరకు నువ్వు ఇటరేట్ చేసుకుంటావు. ఓకే, దట్ ఈస్ ద థింగ్. జే వాల్యూ ఎలా అంటే ఆ సబ్ లిస్ట్లో, ఆ మెయిన్ లిస్ట్లో ఎక్కడైతే నీకు మినిమం వాల్యూ ఉందో ఆ పొజిషన్ని నువ్వు జే వాల్యూ అంటావు. జే అనేది ఒక సబ్ లిస్ట్ తీసుకో. ఇప్పుడు సపోజ్ 4, 8, 6, 2, 4 ఉందనుకో. ఇందులో ఐ వాల్యూ అనేది డిఫాల్ట్గా ఇక్కడ ఉండేది ఎప్పుడు స్టార్టింగ్ పొజిషన్. జే వాల్యూ అనేది, జే పొజిషన్ అనేది మినిమం వాల్యూ అక్కడ ఉంది ఈ లిస్ట్లో, ఇక్కడ ఉంది మినిమం వాల్యూ. సో ఇది జే వాల్యూ పొజిషన్. దిస్ ఈజ్ పొజిషన్ 1, దిస్ ఈజ్ పొజిషన్ 2, దిస్ ఈజ్ పొజిషన్ 3, దిస్ ఈజ్ పొజిషన్ 4. జే వాల్యూ పొజిషన్ అనేది ఎలా ఉంటుందంటే ఆ లిస్ట్లో మినిమం ఎలిమెంట్ ఏది ఉండిద్దో ఆ ఎలిమెంట్ యొక్క పొజిషనే మనకి జే వాల్యూ ఇక్కడ జే. ఓకే, అది ఆ ఎంటైర్ ఆ లెంత్ ఆఫ్ ఐ కామా జేని నువ్వు ఆ సబ్ లిస్ట్ అవుతుంది కదా, దాన్ని రివర్స్ చేస్తావు. సేమ్ కింద కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్లస్ జే మైనస్ ఐ ప్లస్ 1ని క్యాలిక్యులేట్ చేస్తావు. ఓకే, ఎప్పుడు ఇక్కడ ఐ వాల్యూ 1 ఉండిద్ది కాబట్టి జే ఎంత అయిద్దో నీకు కాస్ట్ కూడా ఎంత అయిద్ది ఎప్పుడు, అదొకటి గుర్తుపెట్టుకో. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ద్వారా వెళ్తే మనకి అర్థమవుతుంది. చూడండి, ఇది అన్సార్టెడ్ లిస్ట్ కదా, దీన్ని మనం సార్టెడ్ చేయాలి. ఇనిషియల్గా డిఫాల్ట్గా కాస్ట్ వాల్యూ 0. స్టెప్ 1 ఏం చేస్తాము, స్టెప్ 1 ఐ వాల్యూ 1 ఫస్ట్ ఇటరేషన్ అనమాట ఇది. ఓకే, ఈ సబ్ లిస్ట్ 4 to 1, 3. మినిమం వాల్యూ ఏంటిది ఇందులో, ఈ సబ్ లిస్ట్లో 1 ఈజ్ మినిమం వాల్యూ. ఏ పొజిషన్లో ఉంది చెప్పాను, పొజిషన్ 1, పొజిషన్ 2, పొజిషన్ 3. పొజిషన్ 3లో మినిమం వాల్యూ ఉంది. సో మనం ఏం చేస్తాము, ఫస్ట్ పొజిషన్ నుంచి మినిమం వాల్యూ ఉన్న పొజిషన్ వరకు ట్రేడ్ చేస్తాం. సో 4, 2, 1, 3 ఉంది కదా, ఈ 3 అనేది ఒక సబ్ లిస్ట్ అనమాట. ఇది ఒక లిస్ట్. ఇందులో ఈ 3 అనేది ఒక సబ్ లిస్ట్ కదా, ఈ 3 అనేది ఒక సబ్ లిస్ట్ కదా. సో దాన్ని ఏం చేస్తాం, స్వాప్ చేస్తాం మనం. 1, 2, 4, 3. ఈ సబ్ లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3. జే అనేది ఏ పొజిషన్ దగ్గర ఉంది, థర్డ్ పొజిషన్ దగ్గర ఉంది. సో మన కాస్ట్ వచ్చేసి థర్డ్. ఈ రెండు ఈక్వల్ చూడండి. ఒక సబ్ లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ పొజిషన్ వాల్యూ కూడా అంతే ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ జే ఈక్వల్ టు 3, థర్డ్ పొజిషన్ కదా, సో కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, ఇలా నెక్స్ట్ ఏం చేస్తాం, ఇప్పుడు మన లిస్ట్ ఏమైద్ది, 1, 2, 4, 3 అయింది కదా. ఇవన్నీ ఆల్రెడీ సార్టెడ్ కదా, దీన్ని పక్కన పెట్టండి. ఇది మన మెయిన్ లిస్ట్. ఇప్పుడు దిస్ ఈజ్ ఐ వాల్యూ. మినిమం వాల్యూ ఏది, ఇది ఎన్నో పొజిషన్లో ఉంది, 1, 2, థర్డ్ పొజిషన్లో ఉంది. సో మనము 2, 3 వరకు ఉండే సబ్ లిస్ట్ని రివర్స్ చేస్తాం. 1, 3, 4, 2. నో లిసన్ ఇక్కడ సారీ సీ హియర్, దిస్ ఈజ్ అవర్ లిస్ట్ రైట్. ఇందులో మినిమం వాల్యూ ఏది ఈ లిస్ట్లో, 2 ఇట్ సెల్ఫ్ మినిమం వాల్యూ. ఐజే కనుక ఎప్పుడు ఒక ఎలిమెంట్నే పాయింట్అవుట్ చేస్తే సింప్లీ యాడ్ +1 కాస్ట్, దెన్ గో టు నెక్స్ట్ లిస్ట్. ఓకే, ఇక్కడ సారీ చిన్న బుజ్జు కన్ఫ్యూషన్ ఇక్కడ, ఇట్స్ మై మిస్టేక్, లిజన్. ఇప్పుడు ఆఫ్టర్ దిస్ స్టెప్, దిస్ ఈజ్ అవర్ ఫైనల్
sorted list, right? Yeah. Now this is I value. ఇందులో మినిమం వాల్యూ ఏది? ఇదే. సో when I, j points same element, okay, then add +1 to cost, ఓకే, +1ని కాస్ట్కి యాడ్ చేయాలి. అండర్స్టాండ్? ఎస్. +1 యాడ్ చేసాం కాబట్టి 4. నెక్స్ట్ ఇప్పుడు మన లిస్ట్ ఏమైంది? 1 2 4 3. ఈ 2 ఆల్రెడీ సార్టెడ్. ఈ 2 ఒక లిస్ట్. I value is equal to 4, j value is equal to minimum value, that is equal to 3. So we are going to reverse this sublist. So 1 2 3 4. Here position is equal to 2, right? At minimum value ఎక్కడ ఉంది? పొజిషన్ 2 దగ్గర ఉంది. సో +2 యాడ్ చేయాలి కాస్ట్కి. 4 + 2 కాస్ట్ 6 అయింది. 1 2 3 4, రైట్? ఎస్. సో మనకి ఇక్కడ కాస్ట్ వచ్చేసింది ఫైనల్గా. నేను చెప్పాను కదా ఇక్కడ n-1 వరకే మనము సార్ట్ చేయాలి. n = 4 కదా. 4 - 1 అంటే 3 ఎలిమెంట్స్ వరకే స్వాప్ చేయాలి. లాస్ట్ ఎలిమెంట్ ఆటోమేటిక్గా స్వాప్ అయిపోయింది. సో మన టోటల్ కాస్ట్ వచ్చేసి 6 ఇక్కడ. ఇది రివర్స్ సార్ట్ అనమాట. ఈ రివర్స్ సార్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు మనం ఎలా అయితే టాప్ టు బాటమ్ ఎలా అయితే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసామో, సేమ్ ఇక్కడ మళ్ళీ డిస్ట్రక్ట్ చేసుకుంటూ పైకి పోవాలి. ఎలా అయితే మనం పైన కిందకి సార్ట్ చేసుకుంటూ వచ్చామో, ఇప్పుడు మళ్ళీ పై దాకా అన్సార్ట్ చేసుకుంటూ పోవాలి ఇప్పుడు మనం. ఓకే, మెయిన్ థింగ్ ఏంటంటే సేమ్ ఒక లెంత్ ఆఫ్ ద లిస్ట్ తోటి, ఒక పర్టికులర్ కాస్ట్ తోటి మనము అదే లిస్ట్ చెయ్యొచ్చా లేదా అని అడుగుతాడు. ప్రీవియస్లీ చెయ్యొచ్చా లేదా అని అడుగుతాడు వాడు. ఆబ్వియస్లీ చెయ్యొచ్చు. దానికి కొన్ని రూల్స్. మినిమం కాస్ట్ ఇంత తీసుకోవాలి. మ్యాక్సిమం కాస్ట్ అనేది ఈ వాల్యూ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మినిమం కాస్ట్, మ్యాక్సిమం కాస్ట్ అనే కనుక, అంటే కాస్ట్ అనేది ఇవి రెండిట్లో లేకపోతే అది ఇంపాసిబుల్ అంటాడు. ఇక్కడ మనకి ఇక్కడ కాస్ట్ ఎంత? 6. ఓకే, ఇప్పుడు కాస్ట్ 6 కదా. సపోజ్ ఇక్కడ నీ కాస్ట్ అనేది -2 ఉందనుకో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇక్కడ. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లిస్ట్ లెంత్ వచ్చేసి 4 అన్నాడు, కాస్ట్ = 6 అన్నాడు. మినిమం 3, మ్యాక్సిమం 9. అది రేంజ్లోనే ఉంది కాబట్టి, అంటే మన టోటల్ కాస్ట్ 6 కదా. ఈ 6 అనేది ఈ రేంజ్లోనే ఉండిద్దిగా. సో అది పాసిబుల్ అయింది. ఇప్పుడు మన దగ్గర రిమైనింగ్ కాస్ట్ ఎంత ఉంది? 6 ఉంది. ఓకే, ఇప్పుడు మనము లాస్ట్ స్టెప్లో ఇక్కడ ఏం చేసాం? 2 యాడ్ చేసాం. 2 ఎక్కడ యాడ్ చేసాం? 3,4 దగ్గర 2 యాడ్ చేసాం. సో 2,4 మనం ఏం చేస్తాం? ఇక్కడ 3,4ని రివర్స్ చేసి 2 రూపీస్ తీసేస్తాం. సో మన లిస్ట్ ఏమైంది? 1243 అయింది. కాస్ట్ కూడా 2 రూపీస్ తగ్గిద్ది. ఆ నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాం మనం? ఇక్కడ కాస్ట్ 3 యాడ్ చేసాం. ఏ ఎలిమెంట్స్కి? 1 2 3కి. మనం ఇక్కడ ఏం చేస్తాము? సేమ్ యాస్టీస్ ఇక్కడ కూడా కాస్ట్ తగ్గిస్తాం అన్నమాట. 3 రూపీస్ తగ్గిస్తాం. 1 2 3. సో ఏం చేస్తాం? 1, 3, 4, 2. ఇది ఆల్రెడీ మనం తగ్గించేసాం కదా దీన్ని. సో దీన్ని పట్టించుకోమన్నమాట. ఈ పార్ట్నే పట్టించుకుంటాం. దిస్ ఈజ్ పొజిషన్ 1, పొజిషన్ 2, పొజిషన్ 3. 1 2 3ని స్వాప్ చేస్తాం. 3 4 2 అవుతుంది. సో మనకి కాస్ట్ 1 ఉంటుంది ఆల్రెడీ. ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఇక్కడ కాస్ట్ 1 యాడ్ చేసాం కదా. సో ఆ 1 కాస్ట్ ఇక్కడ మనము తీసేస్తాం అన్నమాట. సో అప్పుడు మనకి సేమ్ ఫైనల్ లిస్ట్ ఇది అవుతుంది అన్నమాట. బట్ ఇక్కడ మనకు ఫైనల్ లిస్ట్ ఏంటి? ఇక్కడ 4 2 1 3. బట్ ఇక్కడ 1 3 4 2. అంటే మనం ఇంకేదన్నా లిస్ట్ని లైక్ గివెన్ కాస్ట్లో అన్సార్టెడ్ లిస్ట్ని చెయ్యొచ్చా లేదా అని చెప్పేదే ఈ సార్టెడ్ అల్గారిథం అన్నమాట. ఓకే, ఇది కొంచెం క్లమ్జీగా ఉంటుంది, బట్ నేర్చుకుంటే ఒకసారి సింపుల్గా ఉంటుంది. ఓకే, యా.